కేంద్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేటాయించిన 2024 నిధుల విషయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు దంపూరి భాస్కర్ యాదవ్, మెహబూబ్ బాషా తదితరులు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి విడుదల చేసిన భారీ బడ్జెట్ పై ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమితో కలిసిన రాష్ట్ర కూటమి ప్రభుత్వం భారీ విజయం వెనుక టీడీపీ జనసేన నేతల కృషి ఎనలేనిదన్నారు. అందుకే కష్టాల్లో ఉన్న ఏపీకి బీజేపీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విషయంలో సహకరించిందని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిని క్యాపిటల్ సిటీగా ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ చేసి ఎన్నో సమస్యలకు ఎన్నో ఇబ్బందులకు గురయ్యి అమరావతిని ఒక రూపం తీసుకొచ్చి చెక్కిన శిల్పి చంద్రబాబు నాయుడు గారు. స్టార్ట్ అయిన కొద్ది రోజులకి కొన్ని బిల్డింగ్లు, కొన్ని రోడ్లు వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లో వచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికే క్యాపిటల్ సిటీగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఉన్న ఒక రాష్ట్రానికి దిక్కు లేకుండా ఈ రాష్ట్రానికి 3 క్యాపిటల్ సిటీలు అని ప్రకటించి చేసింది ఏమీ లేదు. పోనీ ఆ క్యాపిటల్ సిటీ ఎక్కడో ఆ క్యాపిటల్ సిటీకి కూడా ఈయన పోలేక లాస్ట్లో ఎలక్షన్ దగ్గర వైజాగ్కి చేరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒకసారి కళ్ళు తెరవాలి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంతైతే బడ్జెట్ 22,000 కోట్లు ఇచ్చినటువంటి కేంద్ర నిధులు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన 2 నెలలకే దాదాపు 15,000 గ్రాంటుని ఈరోజు అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారంటే ఆయన చాణక్యం ఏ విధంగా ఉందో ప్రజలందరూ గుర్తించింది ఈ జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి 2 కళ్ళు లాంటి అమరావతి అయితేనేమి, పోలవరం అయితేనేమి. అమరావతికి నిన్న కేంద్ర బడ్జెట్లో మోడీ గారు 15,000 కోట్లు ఇవ్వడం అయితేనేమి, అదేవిధంగా పోలవరానికి ఎందుకంటే రాష్ట్ర విభజనలోనే ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరానికి, రైతాంగానికి వెన్నుముకైనటువంటి పోలవరానికి కేంద్ర ప్రభుత్వం మేముండాము, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు మేము దాన్ని టేక్ ఓవర్ చేస్తామని చెప్పడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షధ్వానాలు ప్రకటించారు. అందులో భాగంగా మేము కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు హర్షాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం ఇవే కాకుండా 8 ఉమ్మడి జిల్లాలకు ప్రతి సంవత్సరం 50 కోట్ల రూపాయల లెక్కన కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి కోసం వైజాగ్ నుంచి చెన్నైకి ప్రత్యేకమైన కారిడార్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్రానికి నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్లో కేవలం ఆంధ్ర రాష్ట్రానికే ఒక పేరా వదిలి ఆ పేరాలో వరాల జల్లు కురిపించినట్టు నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.